కష్టపడి వినాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వినకపోతే మంచి సబ్జెక్ట్ మిస్ అవుతారేమో అని బాధ. ఎనీవే, ఈ మధ్య మేము చేసినటువంటి సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ వారు చేసినటువంటి కొన్ని వీడియోస్కు రకరకాల కాల్స్ నాకు చేసి జనాలు తిడుతున్నారు. ముఖ్యంగా హైందవ మతోన్మాదులు తిడుతున్నారు. సాధారణంగా హైందవులందరూ కూడా చెడ్డవారని అనలేము. చాలా మంచివారు ఉంటారు, మన మిత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు. రకరకాల ప్రజలు చాలా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడతారు, చూస్తారు, దయగలిగి ఉంటారు. బట్ స్టిల్ ఒక 2-3% ఎవరైతే ఉన్నారో వారు తమ మతాన్ని నెత్తికెక్కించుకొని ఇంతకుముందు ఆంటీ చెప్పినట్లుగా వీరంగం చేస్తూ ఉంటారు. అంటే మేమే దేశాన్ని పునరుద్ధరిస్తున్నాం, మేమే దేశాన్ని కాపాడుతున్నాం అన్నట్లుగా వారు బిల్డప్ ఇస్తూ వస్తూ ఉంటారు. అయితే ఈ బైబిల్ ఏం చేసింది, భారతదేశానికి బైబిల్ ఏం చేసింది అనేది ఒక నిజమైనటువంటి సంఘటనతో నేను ప్రారంభించాలనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డలతో కలిసి మధ్యాహ్న సమయం నాయన ఇదిగోనైనా నీ బిడ్డలు చేసినటువంటి కార్యాలను పంచుకొంచుండగా నీవే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మణిపూర్ అనేటువంటిది మన నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతం, కొండ ప్రాంతం. అది ఇలాగే మన తిరుపతి ఉన్నట్టుగా హిల్స్ పైన, కొండల పైన మణిపూర్, నాగాల్యాండ్, మిజోరాం ఆ ప్రాంతాలన్నీ ఉంటాయి. ఆ ప్రాంతంలో ఒక తెగ ఉంది. ఆ తెగ పేరేంటంటే హమాస్ అనేటువంటి తెగ. ఈ తెగను సాధారణంగా మన భారతదేశీయులు, భారత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఆఖరికి బ్రిటిష్ వారు ఆ మాటకు వస్తే మిషనరీలు ఎవరు భారతదేశంను పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి పరిచయం చేశారు. ఈ దేశంలో పుట్టినటువంటి మనకు కూడా ఆ ప్రాంతాల పట్ల కానీ అక్కడ వెళ్ళి పరిచయం చేయాలనేటువంటి ఇష్టం లేనటువంటి ప్రాంతాలకు కూడా ఎంతో సౌకర్యవంతమైనటువంటి సుఖకరమైనటువంటి జీవనాన్ని వదిలివేసి మన మిషనరీలు పరిచయం చేశారు. అలాంటి వారు కూడా చేయనటువంటి ప్రాంతం ఏంటంటే ఈ హమాస్ అనేటువంటి తెగ. ఇది మణిపూర్లో ఉన్నటువంటి ఒక కొండ జాతి తెగ. అయితే 1909లో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే అది ఒక తెగ. ఆ తెగకు ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద అనుకోకుండా ఆ ఊరికి ఎవరో ఒక మెయిల్ పంపుతారు. మెయిల్ అంటే పోస్ట్ పంపుతారు, ఒక పుస్తకం పంపుతారు. అదేంటంటే నూతన నిబంధనలో ఉన్నటువంటి యోహాను సువార్త. అది వారి భాష కాదు, అది వేరే భాష, హుషాయ్ అన్నటువంటి భాషలో ఉన్నటువంటి ఆ యోహాను సువార్తని పంపుతారు కదా. అయితే అది ఎవరికి అర్థం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి అర్థం కాని పక్షంలో ఏం చేయాలి, మరి ఇది ఎవరో పంపారు ఈ పుస్తకాన్ని, ఏం చేయాలని ఆ గ్రామ పెద్ద ఆలోచిస్తున్న టైంలో ఆ ప్రాంతం నుండి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని చూసి అడుగుతాడు, ఈ పుస్తకము ఉంది, మాకు వచ్చింది, మరి ఏంటి అసలు ఇది, ఇందులో ఏముందో కూడా తెలీదు, మాకు ఈ భాష తెలియదు అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఆ పుస్తకాన్ని చూసి, ఆ పుస్తకం వెనకాల ఒక అడ్రస్ ఉంటుంది. ఇదిగో ఈ పలానా అడ్రస్ నుండి ఈ పుస్తకం వచ్చింది, కాబట్టి మీరు ఇతనిని కనుక వెళ్ళి సంప్రదిస్తే ఈ విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని పిలువనంపించారు. ఏ వ్యక్తి అయితే ఆ పుస్తకాన్ని యోహాను సువార్తను పంపాడో ఆయనను పిలువనంపించి అసలు ఏముందో అందులో చెప్పమని కోరినప్పుడు ఆయన ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 4 యవ్వనస్తులు మారు మనసు పొందారు. అందులో ఒక అతని పేరు ఏంటంటే ఒక అతని పేరు ఆయన పేరు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది నాకు, అంటే మణిపూర్ భాష కదా, అది మర్చిపోతున్నాను పేర్లు. ఇక్కడ ఉన్నటువంటి అతని పేరు చువాంగా అనేటువంటిది అతని పేరు. ఈయన ఏం చేస్తాడంటే మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పి, నా ప్రజలందరూ నశించిపోతున్నారు, ఈ నిజమైనటువంటి సువార్తను తెలుసుకోలేకపోతున్నారు, దీనికి కారణం ఏంటంటే మా భాషలో బైబిల్ లేకపోవడమే.
కాబట్టి మా భాషలోకి బైబిల్ రావాలి అంటే నేనేం చేయాలి అని ఆలోచించాడు. ఆలోచించి 10 సంవత్సరాలు ఉన్నటువంటి తన కొడుకు, ఆ కొడుకు పేరు రోచుంగా అనేటువంటిది ఆయన పేరు. ఈ రోచుంగా అనేటువంటి కొడుకును ఏం చేస్తాడంటే 96 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్కు పంపుతాడు. ఎందుకు అంటే విద్య నేర్చుకోవడానికి పంపుతాడు. అక్కడ విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి కాలక్రమంలో ఏమవుతాడంటే తన పై చదువుల కోసము స్కాట్లాండ్ దేశానికి వెళ్తాడు. స్కాట్లాండ్ దేశానికి వెళ్ళి గ్రీకు, హెబ్రూ భాషలు నేర్చుకుంటాడు. హెబ్రూ భాషలు, గ్రీక్ భాష నేర్చుకున్న తర్వాత తిరిగి తన దేశానికి వచ్చి 1958లో తన చేతిలో వారి భాషలో ఉన్నటువంటి ఒక బైబిల్ని, నూతన నిబంధనను తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి తన ప్రజలందరికీ బోధిస్తూ వస్తూ ఉంటాడు. అయితే ఆయనకు ఒక విషయం ఏమర్థమవుద్దంటే ఈ బైబిల్ అందరికీ రావాలి, మా ప్రజలకందరికీ, మా తెగలో ఉన్నటువంటి ప్రజలందరికీ రావాలి, కాబట్టి నేనేం చేయాలి అని ఆలోచిస్తాడు. ఆలోచించినప్పుడు ఆ కొండ ప్రాంతాల్లో, ఆ నాగాల్యాండ్, మిజోరం, ఆ ప్రాంతాలన్నీ చూసినప్పుడు ఎక్కడ కూడా పాఠశాలలు లేవు. సో ప్రజలకు విద్య లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఉపాధ్యాయునిగా మారాలి, పాఠశాలలు నెలకొల్పాలని చెప్పి తాను ఉపాధ్యాయునిగా మారిపోయి ఆ ప్రాంతాలన్నిట్లలో చాలా పాఠశాలలు నెలకొల్పుతాడు. ఆ పాఠశాలలు నెలకొల్పిన తర్వాత ఏమవుతుందంటే ఆయన స్కూళ్ళల్లో ఎవరైతే నేర్చుకున్నారో వారందరూ కూడా గొప్ప గొప్ప ఆఫీసర్లుగా మారిపోయారు. అందులో కొంతమంది ఇండియాకు అంబాసిడర్లుగా పనిచేశారు, చీఫ్ సెక్రటరీస్ కూడా పనిచేశారు, కొంతమంది డీజీపీలుగా, ఎంపీలుగా, ఐఏఎస్లుగా, డాక్టర్స్గా, లాయర్స్, ఇంజనీర్స్, ఇలా రకరకాలైనటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించేటువంటి గొప్ప విద్యను అందించగలిగాడు ఆ వ్యక్తి. ఈయన అంటే వీరి జాతి ఏంటంటే హెడ్ హంటింగ్ అంటారు, అంటే వేటాడడమే వాళ్ళ వృత్తి. అలాంటి వ్యక్తి మనుషులను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే బైబిల్ చదివాడో బైబిల్ ఆయనకు ఏం నేర్పిందంటే తోటి మనిషిని ప్రేమించడం నేర్పింది. తోటి మనిషి హీన దశలో ఉన్నప్పుడు అతన్ని ఎలా పైకి లేవటాలో నేర్పింది. అందువల్లే తాను ఒక టీచర్గా మారిపోయి తాను చేసినటువంటి బైబిల్ కోర్స్ సంబంధించినటువంటి ఉన్నత విద్య అయినా సరే దాన్ని పక్కన పెట్టేసి తాను ఇతర ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేసేది కూడా పక్కన పెట్టి తన జాతి ప్రజలను బాగు చేయాలని చెప్పి తాను ఉపాధ్యాయుడిగా మారాడు. అలాంటి వ్యక్తి ద్వారా ప్రొడ్యూస్ అయ్యిందంటే ఎంతోమంది గొప్ప ఆఫీసర్లు మారారు. ఇది ఒక చరిత్ర. ఆ ప్రాంతంలో అతడు చేసినటువంటి ఈ గొప్ప పరిచర్యను గుర్తించినటువంటి ఇందిరాగాంధీ గారు 1975లో ఏం చేశారంటే మిజోరాంలో ఉన్నటువంటి గొరిల్లాలు ఉంటారు కదా, గొరిల్లా మిలిటరీ దళాలతో రహస్య చర్చలు జరపడానికి ఇతన్ని నియమిస్తుంది. చూడండి బైబిల్ ఏం చేసింది ఒక వ్యక్తి జీవితంలో అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ వ్యక్తిని సమూలంగా మార్చివేసింది. ఆ వ్యక్తినే కాకుండా తన అనుకున్నటువంటి తన ప్రజల్ని కూడా మార్చివేసింది. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే అసలు ఇండాలజీ ఎందుకు మనకు? నేను కూడా అనుకునేవాడిని. ఆర్సీఎం వాళ్ళు, రోమన్ క్యాథలిక్ మిషనరీస్ వారు, వీళ్ళు ఎందుకు అనవసరంగా పాఠశాలలు, వైద్యశాలలు ఏమొస్తుంది దీనివల్ల? ఏమి రాదు. మనం ఏం చేసినా సరే సువార్తే చెప్పాలి, మనుషుల్ని రక్షణలోకి నడిపించాలి, ఇంతే చేయాలి తప్పితే ఇవన్నీ ఎందుకు అని నేను కూడా అనుకునేవాడిని. కానీ ఈ స్టోరీ చదివిన తర్వాత నాకేమర్థమైందంటే దేవుడు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా పనిచేస్తాడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా పనిచేసి వారిని మారుస్తూ వస్తుంటాడు. సో రోమన్ క్యాథలిక్ వారు చేసింది మనం ఇప్పుడు దూషించాల్సిన పని లేదు. వారు ఒక బేస్మెంట్ వేశారు, ఒక పునాది వేశారు. అఫ్కోర్స్ వాళ్ళు సువార్త విషయంలో చేయగలిగింది ఇంకా చేయకపోతున్నా సరే వాళ్ళు మాత్రం ఒక ఎంట్రన్స్ని భారతదేశానికి ఇచ్చారు. కాబట్టి నీవు నేను ప్రస్తుతము ఏం చేస్తున్నాము ఈ విషయంలో అనేది చాలా పెద్ద ప్రశ్న. నాకు నేనుగా మీకు కూడా వేసేటువంటి ప్రశ్న ఇది. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ హైందవ మతోన్మాదులు కొందరు ఏం చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఈ మతోన్మాదుల గురించే చెప్తున్నాను నేను స్పెషల్గా. అందరూ భారతీయులు లేకపోతే హైందవుల గురించి చెప్పట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ హైందవ మతోన్మాదులు సమాన గౌరవాన్ని గురించి కానీ,
పేదల కష్టాల గురించి కానీ సామాజిక సమానత్వం గురించి కానీ ఏనాడు మాట్లాడరు. మరి ఏం మాట్లాడతారంటే మా దేశం గొప్పది, భారత జాతి మనది గొప్పది, సంస్కృతి మనది వేల నాటి సంస్కృతి, మన సంప్రదాయం చాలా గొప్పది, మనది విశాల హృదయం, అన్ని మతాలను మేము చేర్చుకుంటున్నామని చెప్తారు. ఏం చేశాము గొప్పతనం అనేది చెప్పరు. కేవలం ఏం చెప్తారంటే మన జాతి గొప్పది, మన సంస్కృతి గొప్పదని మాత్రమే చెప్తూ ఉంటారు. మరి ఎందుకు మాట్లాడరు అంటే ఏంటి సమాన గౌరవాన్ని గురించి కానీ సమానత్వాన్ని గురించి కానీ పేదల కష్టాల గురించి ఎందుకు మాట్లాడరు అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్న. చాలామందికి అర్థం కాదు. మీరు ఏ ఆర్ఎస్ఎస్ వ్యక్తులనైనా చూడండి, పేదల గురించి ఏనాడు మాట్లాడరు, సమానత్వాన్ని గురించి ఏనాడు మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళ గ్రంథాల్లో ఏం రాసుకున్నారంటే బ్రాహ్మణులు భూసురులు భూమి మీద వెలసినటువంటి దేవతలు అని రాసుకున్నారు. ఇంకా ఏం రాసుకున్నారంటే శూద్రులు స్త్రీలు, ఏ స్త్రీ అయినా సరే, బ్రాహ్మణ స్త్రీ అయినా సరే, వీరు నీచపు జన్మ కలిగినటువంటి వారు అని రాసుకున్నారు. అలా రాసుకున్నటువంటి వారి గురించి ఎందుకు వారు పట్టించుకుంటారు? అంతే కదా. ఇప్పుడు వాని పుట్టుకే నీచ పుట్టుక అని చెప్పినప్పుడు వాని గురించి పట్టింపు ఎక్కడ ఉంటుంది? కాబట్టి ప్రేమించేటువంటి లక్షణం కానీ సాటి మనిషిని మనిషిగా చూసేటువంటి లక్షణం కానీ ఈ మతోన్మాదులకు లేదు. ఆ మాటకు వస్తే హైందవ ధర్మములోనే ఆ ఫిలాసఫీ లేదు. తోటి మనిషిని ప్రేమించాలని, సాటి మనిషిని మనిషిగా చూడాలనే ఫిలాసఫీ లేదు. అందుకే ఏం చేస్తారంటే వీళ్ళు ఇతర మతాల పట్ల ద్వేషాన్ని నూరిపోస్తుంటారు. ఇది మన దేశ మతం కాదు, క్రైస్తవ్యం అనేది నిన్నమన్న పుట్టినటువంటి మతము, మనకు దేవుళ్ళు లేరా అని చెప్పి ఇలా రకరకాలుగా వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మాటలు చెప్తూ ఏం చేస్తారంటే క్రైస్తవులపైన ద్వేషాన్ని, అన్యమతస్థులపైన ద్వేషాన్ని నూరిపోస్తూ ఉంటారు. ఇది మాత్రమే వాళ్ళు చేసేటువంటి విషయం. అయితే వీళ్ళు మాటలు మాత్రం ఏమంటారంటే మనుషులందరిలో భగవంతుడు ఉన్నాడు, అహం బ్రహ్మాస్మి, ప్రతి ఒక్కడు కూడా బ్రహ్మ యొక్క అంశనే, నేనే బ్రహ్మ యొక్క అంశాన్ని, నువ్వు కూడా బ్రహ్మ యొక్క అంశాన్ని అని చెప్తుంటారు. చెట్టులో ఉన్నాడు దేవుడు, ఏం ఒక పద్యం ఉంది కదా, ఇందుగలడందులేడని సందేహము వలదు, సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందందు అని చెప్తూనే అరే నువ్వు అంటరాని వాడివి రా అంటారు. నీలో దేవుని చూసినటువంటి వాడు నువ్వు అంటరాని వాడివి రా అని ఎలా అంటాడు? ఇది మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న. అంటే మన ఇంట్లోకి రాణిస్తారా? అంటే మీలో కొంతమంది హైందవ ధర్మం ప్రకారంగా ఒకవేళ ఉన్నతమైనటువంటి కులాల నుంచి రావచ్చేమో, బట్ స్టిల్ ఎవరైతే నిమ్న జాతీయులు ఉన్నారో, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వారిని దేవునిలాగా అంటున్నావే నువ్వు, నిజంగా ప్రతి మనిషిలో దేవుడు అంటున్నావే, నువ్వు కోతిలోను కుక్కలోను పాములోను దేవుని చూస్తున్నావు కదా, మరి ఈ మనిషిలో చూడట్లేదు కదా అంటే చూడట్లేదు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు వాడిని మీ ఇంట్లోకి రాణిస్తావా అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే చాలామంది నాతో ఒక ప్రశ్న ఇచ్చారు, మీ క్రైస్తవులు మేము పెట్టిన పలహారం ఎందుకు తినరు అడుగుతారు. నేనేమడిగానంటే ఒక ఆయన్ని, మీ ఇంట్లో నాకు భోజనం పెడతావా నీ బల్ల మీద కూర్చోబెట్టి అని అడిగా. నన్ను అడిగిన ఆయన ఒక రెడ్డి, ఆయన ఏం మాట్లాడలేదు, ఇంకా మౌనంగా వెళ్ళిపోయాడు. సో విషయం ఏంటంటే ఊరికే అనడానికి మనల్ని నిందించడానికి చాలా నిందిస్తారు, కానీ నిజానికి వారి దగ్గర ప్రేమ అనేది లేదు. ఇంట్లోకి కాదు కదా, ఇంటి బయట వచ్చి వాకిల్లో ఉన్నా సరే ఆ వాకిని తర్వాత కల్లాపిని చదివి పసుపు నీళ్ళు చల్లి ఏం చేస్తారు, శుద్ధి చేసుకున్నామంటారు. అంటే ఒక వ్యక్తి వస్తే అంటరానివాడని, అతను వస్తే నువ్వు అపవిత్రమైపోయావని భావించేటువంటి నువ్వు ఈరోజు ఏమంటున్నావంటే మన జాతి మన సంస్కృతి చాలా ఉన్నతమైంది, గొప్పది, ప్రపంచానికి బట్టలు కట్టడము తెలియకముందే మా సంస్కృతిలో పట్టు చీరలట నేశారట. నిజంగా అవచ్చు అది, కానీ నువ్వు సాటి మనిషిని ప్రేమిస్తున్నావా అనేదే ప్రశ్న. బైబిల్ నేర్పిందే అది, బైబిల్ చెప్పేదే అది. అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే మన స్వాములు కూడా చేస్తారు, సహపంక్తి భోజనాలని చేస్తుంటారు. నా ప్రశ్న ఏంటంటే బయట ఎక్కడో వాళ్ళ వీధులకి వచ్చి ఒక రాజకీయ నాయకుల్లాగా దశాబ్దానికి ఒకసారి వచ్చి భోజనం చేస్తే కాదు,
నీకు నిజంగా ప్రేమ ఉంటే తీసుకెళ్ళి మీ ఇంట్లో భోజనం పెట్టు. అప్పుడు నీది నిజమైన ప్రేమ, నీది నిజమైన సహపంక్తి భోజనం అని నేనంటా. మరి యేసుక్రీస్తు నమ్మినటువంటి మా మిషనరీలు ఆ పని చేశారు. సమానంగా వచ్చి కూర్చు తిన్నారు, సమానంగా ఇంట్లోకి పిలిచి తిన్నారు. ఎందుకంటే వారు యేసుక్రీస్తును ప్రేమించారు కాబట్టి. యేసుక్రీస్తు అదే చేశాడు. యేసుక్రీస్తు ఏం చేశాడు? జక్కయ్య ఇంటికి వెళ్ళి ఏమని చేశాడు? ఇదిగో నేడు నేను నీ ఇంట భోజనము చేయవలసి ఉన్నది అన్నాడు. ప్రేమించాడు కాబట్టి మనుషులందరూ ఏమన్నారు? పాపినైనటువంటి ఈ మనుషుని యొద్ద ఇతను ఎలాగూ భోజనం చేయను. అది నిజమైనటువంటి ప్రేమ అని అన్నప్పుడు. కాబట్టి మిషనరీలు చేసినటువంటి ఈ పనిని చులకన చేస్తూ ఈరోజు బ్రిటిష్ వారితో కంపేర్ చేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా బ్రిటిష్ వారు మనకు చాలా మేలు చేశారని అనట్లేదు. వాళ్ళు కొంత మేలు చేయొచ్చు, చాలా కీడు కూడా చేశారు. మనం అనేది ఏంటంటే క్రైస్తవ మిషనరీలు ఈ భారతదేశానికి చాలా మేలు చేశారు. కాబట్టి ప్రేమ అనేది క్రైస్తవునిలో ఉందా, ఒక హైందవ మతోన్మాదిలో ఉందా? ఎవరిలో ఉంది? సో ఓకే. ఇప్పుడు ఇంకా ఏమంటారంటే మాది దేశభక్తి, మాకున్నదే దేశభక్తి, మీకు దేశభక్తి లేదు, మేము దేశ సేవ చేస్తున్నాం అంటారు. నాదో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ అంటే ఆర్ఎస్ఎస్ మతోన్మాదు అలాంటి వారికే చేస్తున్నా ఈ ప్రశ్న. దేశానికి అసలు మీరు ఏం చేశారు? ఒక 4 మంచి పనులు చెప్పండి. నన్ను ఈ మధ్య ఒక ఆయన ఫోన్ చేసి శంభూకుడు చేసినటువంటి 4 మంచి పనులు చెప్పండి బ్రదర్ అని అడిగాడు. బ్రదర్ అనలేదు అనుకోండి ఆయన, శంభూకుడు చేసినటువంటి 4 మంచి పనులు చెప్పండి అన్నాడు. నేను ఆయనకి చెప్పలేదంటే తెలియక కాదు, వేరే రూట్లో ఆన్సర్ ఎందుకు చెప్పాలని చెప్పి నేను వేరే రూట్లోకి వెళ్ళాను ఆయనని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, తపస్సు చేయడం చెడ్డ పనా? శంభూకుడు చేసింది తపస్సు చేశాడు. ఒక శూద్రుడు ఆయన తపస్సు చేశాడు. రాముడు అడిగినప్పుడు సత్యమే చెప్పాడు. ఏమన్నాడు? నేను శంభూకుణ్ణి, శూద్రుడను, నేను సత్యమే చెప్పుచున్నాను రామా అన్నాడు. రాముడు అబద్ధాలు కూడా ఆడాడు. అయితే దేవలోకం వెళ్దాం అనుకున్నాడు శంభుకుడు. మంచి పనా చెడ్డ పనా? దేవలోకం వెళ్ళడమే చెడ్డ పని అని మీరంటే కనుక వాళ్ళ ధర్మం అదే చెప్తుంది. యాక్చువల్గా శూద్రుడు దేవలోకం వెళ్ళడానికి అర్హుడు కాడు. ఇప్పుడు నేనేమంటానంటే, దేవలోకం మీరే వెళ్తారా, మేము వెళ్ళకూడదా? మా యేసుక్రీస్తు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడిని నేను నాతో కూడా కూర్చుండబెట్టేదని అన్నాడు, అది కూడా సింహాసనం పైన. సో నాకు ఆ దేవుడు కావాలి కానీ నీతో పాటు సమానంగా కూర్చొనియవు, నీతో పాటు భోజనం చేయనియవు, నీతో పాటు పరలోకము నువ్వు అంటున్న స్వర్గము రానియవు. ఆ దేవుడు నాకెందుకు? కాబట్టి అందుకే ఇక్కడ కూర్చున్న మనం కూడా యేసు చెంతకు ఎంచుకొచ్చామంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. అలా ప్రేమించినటువంటి ఆయన నీతో నాతో పాటు కూర్చుంటా అన్నాడు. ఆయన కూర్చుండబెడతానన్నాడు, నాతో కలిసి భోజనం చేస్తా అన్నాడు. సో అలాంటి దేవుడు ప్రేమమేడ. నువ్వు మనుషుల్ని చీదరించుకొని అసహించుకునేటువంటి నీ దేవుడు ప్రేమమేడ మీరు చెప్పాలి. అయితే వీళ్ళు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ దేశానికి మీరేం చేశారో చెప్పండి సార్ కొంచెం అని అడగాలి. ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఏం చేశారు అని మనం అడగాలి. ఏం చేశారంటే తరతరాలుగా అణిచేస్తూ వచ్చారు తప్పితే ఏ మేలు చేయలేదు. ఎంతసేపు నువ్వు సేవ చేయాలి, నాకు సేవ చేయాలి, నేను ఇచ్చింది తీసుకొని తినాలి, నువ్వు అక్కడెక్కడో బయట కూర్చోవాలి, నిన్ను ఊరి బయట వెలివేశారు తప్పితే నిజానికి వారు ప్రేమించి ఆదరించి సేదదీర్చింది లేనేలేదు. కానీ నా క్రీస్తు నన్ను ప్రేమించాడు, ఆదరించాడు, దుఃఖంలోనూ బాధల్లోనూ నిందల్లోనూ అవమానాల్లోనూ నాతో ఉంటా అన్నాడు. సో అలాంటి దేవుడు నాకు కావాలా? అసలు నీది నీచ జన్మరా అన్నటువంటి ఆ దేవుడు నాకు కావాలా? భారతదేశానికి మిషనరీలు వచ్చి ఏం చేశారు అనేటువంటిది ఈ మధ్య చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు.
భారతదేశానికి మిషనరీలు వచ్చి ఏం చేశారంటే కేవలం బ్రిటిష్ వారి కోసము, వారి పిల్లల కోసము, వాళ్ళ కోసం వాళ్ళు రోడ్లు వేసుకున్నారు, వాళ్ళు దోచుకున్న దాన్ని సరఫరా చేసుకోవడానికి రైలు మార్గాలు వేసుకున్నారు తప్పితే భారతదేశానికి వాళ్ళు ఏం చేయలేదు అని చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్లో కుష్ఠరోగుల్ని వీడు పాపపు జన్మ పుట్టాడని చెప్పి నిలువునా కాల్చేస్తుంటే చూసి తట్టుకోలేనటువంటి విలియం కేరీ వీళ్ళని ఆదరించాలని చెప్పి వాళ్ళ కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళని అందులో ఉంచి చేరదీశాడు. అది మిషనరీలు చేసింది. అది మిషనరీ తన కోసం చేసుకున్నాడా? తాను ఎంతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని పక్కన పెట్టి ఇంగ్లాండ్ దేశంలో నుండి భారతదేశానికి వచ్చి ఎంతో కష్టాల కోర్చి ఆయన లైఫ్ స్టోరీ చూస్తే మనకు చాలాసార్లు ఏడుస్తాం. అసలు అలాంటి వ్యక్తి వచ్చి ఈ దేశానికి పరిచయం చేస్తే వాడేదో వాణి కోసం చేసుకున్నాడని ఇప్పుడు అంటున్నారు వీళ్ళు, ఈ మతోన్మాదులు. మదర్ తెరీసా వచ్చి కుష్ఠరోగుల్ని తన జీవితాన్ని పెళ్లి చేసుకోకుండా తన సుఖాలన్నీ పక్కన పెట్టి దేవుణ్ణి ప్రేమించి మానవ సేవే మాధవ సేవ అనుకున్నటువంటి ఆమె కుష్ఠరోగుల్ని ఆశ్రమం ఏర్పాటు చేసి వాళ్ళ పుండ్లు కడిగి ఆ రక్తం వస్తుంటే తుడిచి ఇలాంటి చేసినటువంటి వాళ్ళని ఆయన ఏమన్నాడు? ఈమె అమ్మాయిల్ని సరఫరా చేస్తేందుకు భారతదేశానికి వచ్చిందన్నాడు. సో తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదా? చిన్నపిల్లల్ని గంగా నదిలో గంగమ్మ తల్లికి నాకు 2 పిల్లలు పుడితే ఒక పిల్లని నీకు ఇస్తా అమ్మా అని ఒప్పుకొని హుగ్లీ నది గంగా నది కలిసే చోట్ల ఏటేటా ఒక రోజు ఉంటుంది, సాగర్ మేళా అంటారు దాన్ని. సాగర్ మేళాలో వెళ్ళి ఆ పిల్లల్ని విసిరేసేవారు, నిర్దయగా విసిరేసేవారు. అలాంటిది చూసినటువంటి విలియం కేరీ ఇది అన్యాయము, ఇది అక్రమం అని చెప్పి, ఇది దయలేనితనం అని చెప్పి బ్రిటిష్ వారిని కోరి, బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరి ఇలాంటి దాన్ని నిషేధించాలని భారతదేశానికి నిషేధాన్ని తీసుకొస్తే వాళ్ళ సొంత పిల్లల కోసం చేసుకున్నాడు అని అనడం ఎంతవరకు న్యాయం? కాబట్టి మిషనరీలు చాలా చేశారు. విలియం కేరీ, విలియం వర్డ్, మార్షల్ ఎవరైతే ఉన్నారో, సెరంపూర్ ట్రయో, వారు విపరీతంగా పశ్చిమ బెంగాల్ని అభివృద్ధి చేశారు. పశ్చిమ బెంగాల్లో సాహిత్యంలో నోబెల్ ప్రైజ్, భారతదేశానికి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే అది ఒక్క పశ్చిమ బెంగాల్లో వచ్చింది. అది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది. అది ఆ భాషని అభివృద్ధి చేసింది మొట్టమొదటిగా విలియం కేరీనే. విలియం కేరీ 40వ ఏటనే 3 భాషల్లో ప్రొఫెసర్ ఆయన. మరాఠీలోను, పశ్చిమ బెంగాల్లోను, సంస్కృతంలోను ప్రొఫెసర్ ఆయన. భారతదేశానికి వచ్చి కేవలం ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వ్యక్తి ఈ దేశానికి వచ్చి ఈ దేశ భాషలకు సేవ చేస్తే నువ్వు చెప్పేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ కోసమే పనులు చేసుకున్నారు అని. జగన్నాథ రథ చక్రాల కింద పడి కొంతమంది తల్లులు తండ్రులు తమ ప్రాణాలను కోల్పోయి పిల్లలు ఎక్కడ పోవాలో అర్థం కాక దిక్కులేని పరిస్థితిలో ఉంటే అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఒక ఆశ్రమం కట్టి వారికి విద్య నేర్పి అన్నం పెట్టి వాళ్ళని పెంచి పెద్ద చేస్తే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కోసం చేసుకున్నారా? ఒక స్త్రీ ఉంది, ఒక ఆమె ఐడా స్కడర్ అంటారామని. ఆమె భారతదేశానికి ఒకసారి వాళ్ళ నాన్న ఇక్కడ బ్రిటిష్ ఎంప్లాయీ, ఆయనని వేసవి సెలవుల్లో ఉందామని గడుపుదామని వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఆయన డాక్టర్, ఐడా స్కడర్ యొక్క తండ్రి ఒక డాక్టర్. ఆ డాక్టర్ ఆ రోజు రాత్రి ఒక ముస్లిం ఒక ఆయన వస్తాడు. వచ్చి తన భార్య గర్భంతో ఉంది, అంటే నిండు ఏమంటారు అది కాన్పు సమయం ఉంది, మీరు ఏమైనా డాక్టర్ గారు వస్తారా, స్త్రీలు ఎవరన్నా మీ దగ్గర ఉంటే వాళ్ళని పంపుతారా, మేము కాన్పు చేపిస్తామని అడుగుతారు. అప్పుడు స్త్రీలు ఎవరు లేరు కాబట్టి భారతదేశంలో పురుషులు కాన్పు చేయకూడదు, డాక్టర్స్. అసలు డాక్టర్ వృత్తి అనేదే నీచమైన వృత్తిగా ఎంచారు భారతీయులు. అయితే అలా ఆయన వెళ్ళలేని అంటే స్త్రీలు లేరు కాబట్టి పంపలేని పరిస్థితి. అలా ఆ రోజు ఒక 3 వస్తారు. 3 నెక్స్ట్ డే మరణిస్తారు. అది చూసినటువంటి ఐడా స్కడర్, అయ్యో భారతదేశంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది,
నేను వెళ్ళి డాక్టర్ కోర్సు నేర్చుకొని చదువుకొని ఈ దేశానికి వచ్చి నేను హాస్పిటల్ పెట్టాలని ఆమె వెళ్ళి, ఈ దేశ ప్రజల కోసం ఇక్కడ ఉన్నవారు చనిపోకూడదని వెళ్ళి ఆమె నేర్చుకొని వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టింది. ఆమె హాస్పిటల్ ఎందుకు పెట్టుకున్నారంటే, బ్రిటిష్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు రోగగ్రస్తులు అయితే వాళ్ళని చూపించుకోవడానికి పెట్టుకున్నారు అంటాడు ఈయన. సో మిషనరీలు చేసినటువంటి త్యాగాన్ని చులకన చేసి మాట్లాడడం వల్ల భారతీయులంగా మనము వారు చేసినటువంటి సేవల్ని గుర్తించకపోవడమే అవుతుంది. 1905లో ఢిల్లీలో ప్లేగు వ్యాధి వస్తుంది. ప్లేగు వ్యాధి వస్తే ఈ హిందువులు ఎవడు కూడా అక్కడ వెళ్ళాడు. అసలు కేవలం క్రైస్తవ నర్సులు వెళ్ళి ప్రాణాలకు తెగించి అక్కడ ఉన్నటువంటి వారికి సేవ చేశారు. అసలు నర్సు వృత్తి అంటేనే నీకు హీనమైన వృత్తిగా భావిస్తావే. మరి అలాంటి పరిచర్య చేసినటువంటి వారిని దేశానికి సేవ చేసినట్లా, దేశాన్ని ప్రేమించేసినట్లా, దేశం కోసం వ్యతిరేకంగా వాళ్ళు ఏదో మతం మార్చడానికి చేశారా? కాబట్టి మాది దేశభక్తి అనే వాళ్ళు ఒక్కసారి చరిత్రను చదవాలి, చరిత్ర గురించి ఆలోచించాలి. ఈ భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఎంతగా చేశారో, సాటి మనిషిని ఎందుకు చేశారు ఇదంతా అంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. దేవుడు తన హృదయంలో ప్రేమను నింపాడు. అందువల్లే ప్రేమించమని ఆజ్ఞ ఇస్తే సరిపోదు, ఆ ప్రేమని మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే పరిచర్య చేయగలం వేరే వారికి. సో అలా నేర్పింది ఎవరంటే మన భారతదేశానికి వచ్చి మిషనరీని నేర్పారు. అంతకంటే ముందుగా మన యేసు క్రీస్తు నేర్పాడు. కాబట్టి అయితే వీళ్ళు 1-2 హాస్పిటల్ కట్టుకున్నారు. మేము చేయలేమా, మేము కూడా చేస్తాం సేవ అని చెప్పి 1-2 హాస్పిటళ్ళు 1-2 విద్యాలయాలు కట్టుకొని, చూసారా మేము కూడా చేస్తున్నాం సేవ అన్నారు. ఒక మాట చెప్పాలంటే, మీరు నిక్కర్లు వేసుకొని, మన ప్రవీణ్ భాషలో చెప్తాను నేను, మీరు నిక్కర్లు వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని మాసలాం అనే కంటే ముందే వీళ్ళు భారతదేశానికి ఊడిగం చేశారు క్రైస్తవ మిషనరీలు. సో ఇలాంటి మిషనరీలను నీవు అవహేళన మాట్లాడడం అనేది నిజం చెప్పాలంటే భారత మాతకే అవమానం. ఎందుకంటే భారత మాతకు కదా వాళ్ళు సేవ చేసింది. అయితే ఇదంతా ఎందుకు సమస్య అసలు అనేది నేను మీకు అసలు విషయానికి వస్తున్నాను. ఇతరుల్ని ఎందుకు ప్రేమించలేకపోతున్నారు భారతీయులు? ఎందుకు వీరిలో ప్రేమ లేదు? ఇతరులకు ఎందుకు సేవ చేయట్లేదు అనేది అసలు విషయం. దీని వెనకాల ఏముందంటే, వీళ్ళు మా ధర్మం గొప్పది అని చెప్పుకుంటున్నారు కదా, అదేంటంటే మనుధర్మం. మొన్న టీవీ 5లో ఒక ఇంటర్వ్యూ చూసా. మనుధర్మ శాస్త్రాన్ని పొగుడుతున్నారు వాళ్ళు. ఆయన పేరు భరద్వాజ అనుకుంటా. ఏమంటున్నాడంటే, కృతయుగము కంటే ముందే మనువు రాశాడు మనుధర్మశాస్త్రము, ఇది అత్యుత్తమమైనటువంటి ధర్మశాస్త్రం అంటున్నాడు ఆయన. ఆ అత్యుత్తమైనటువంటి ధర్మశాస్త్రంలో ఏముందో 2-3 విషయాలు చూద్దాం. అసలు హైందవ ధర్మంలో ధర్మం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటి ధర్మం అంటే నీ పుట్టుకను బట్టి అసలు నువ్వు ఇప్పుడు ఎలా పుట్టావంటే, నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం వల్ల నీకు ఈ జన్మ ప్రాప్తించింది. నీ పుట్టుకను బట్టే నీ ధర్మం ఉంటుంది. అంటే ఏంటంటే, నువ్వు ఒక బ్రాహ్మణుడుగా పుట్టావనుకోండి, నువ్వు విద్య నేర్పాలి, నువ్వు శ్లోకాలు చదవాలి, నువ్వు వేదాలు చదవాలి. నువ్వు శూద్రునిగా పుట్టావనుకోండి, వేదాలు చదవడానికి వీల్లేదు, భగవంతుణ్ణి చేరే ఆస్కారం లేదు. నువ్వేం చేయాలంటే, నీ ధర్మం ఏంటంటే, నీ పై అంతస్తులో ఉన్నటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సేవ చేయడమే శూద్రుల యొక్క ధర్మం. అంతకుమించి వేరే చేయొద్దు. నువ్వు వెళ్ళి నేను శ్లోకాలు నేరుస్తా అంటే వాడి నాలుక కోసేయండి రా అంటారు. ఇది ధర్మం. భారతీయ ధర్మము ఏదైతే మనుధర్మశాస్త్రం అంటున్నారో, ఉన్నతమైనది అంటున్నారో, అందులో ఉన్నటువంటిదే ఇది. నువ్వు నీచమైన కులంలో, హీనమైన కులంలో పుట్టావా, అది నీ కర్మ, నీ పూర్వజన్మ సుకృతము. కాబట్టి దాన్ని అలాగే పాటించాలి. దాన్నే ఏమంటారంటే హిందువులు ధర్మవర్తన అంటారు. ఈ ధర్మవర్తన గలవారే మోక్షానికి అర్హులు.
లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే నువ్వు బెటర్ లైఫ్లోకి వెళ్తావు, ఇంకొక ఉన్నతమైనటువంటి శ్రేణిలోకి వెళ్తావు. ఇంతకు మించి ఇంకొక సిద్ధాంతం లేదు. హైందవ ధర్మంలో ఏ గ్రంథం చూసినా ఏం చదివినా ఉండే మూల సిద్ధాంతం ఏంటంటే పై ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటారు. నిచ్చెన మెట్ల వర్ణ వ్యవస్థలో కిందున్నవారు పై వారికి సేవ చేయాలి. దానికి చుట్టే తిరుగుతుంది అంతా. ఏది చేసినా ఏది మాట్లాడినా దాని చుట్టే ఉంటుంది. అయితే ఇది హిందూ ధర్మంలో ఆచార సంప్రదాయాల వెనుక ఉన్నటువంటి సిద్ధాంతం. దీన్ని ఏమంటారంటే హిందువులు రామరాజ్యం అంటారు. హిందూ మత రాజ్యం అనకుండా దాన్ని ఏమంటారంటే మంచి పేరు, బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళ భాషలో చెప్పాలంటే దీన్నే రామరాజ్యం అని అంటారు. మరి ఈ ధర్మంలో సమానత్వం ఉందా అంటే లేదు, సమానత్వం లేదు. సామాజికంగా మరి నీకేమైనా గౌరవం ఉందా అంటే గౌరవం కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ గౌరవాలను సమానత్వాన్ని కోరుకోవడమే అధర్మం. మీకు అర్థమైందా? ఒక శూద్రుడు వెళ్ళి నేను నీతో సమానమని ఒక బ్రాహ్మణ్తో అనకూడదు, అంటే అధర్మం. అది ధర్మం ఏంటంటే అయ్యా నేను బాంచన్ అని అనడమే ధర్మం. ఒక ఆయన ఏమన్నాడంటే ఈ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ఆయన రంగనాథ్ మిశ్రా, ఆయన అంటూ చివరిలో ఏమంటే ఇది నేను జడ్జిగా అనట్లేదు, నా వ్యక్తిగతంగా అంటున్నా, మనిషిగా అంటున్నా అని చెప్పాడు. ఏమన్నాడంటే దేవుడే మనుష్యులను అసమానంగా సృష్టించి ఎవరి ధర్మాన్ని వారికి, అంటే పాకీ పని నుండి పరిపాలనాధికారం వరకు, వంట పని నుండి వకాలతు దాకా ఏర్పరిచినప్పుడు సమానత్వం కాంక్షించడానికి మనం ఎవ్వరము అని అన్నాడు. దేవుడే చేశాడు అసమానతలు, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ సృష్టించాడు. నువ్వు నేను సమానత్వం అంటే ఎట్లా? కాబట్టి మనం అనకూడదు, ప్రశ్నించకూడదు అంటాడు. అయితే మరి ఈ హైందవ ధర్మంలో ఉన్నటువంటి సాంఘిక కట్టుబాట్లను ధిక్కరిస్తే ఏమవుద్దంటే దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళం అవుతాం, చట్టం దృష్టిలో నువ్వు శిక్షార్హుడవు అవుతావు. ఇందులోనే స్త్రీల యొక్క విషయం ఒకటి ఆలోచిద్దాం. ఇది ఒకటి ఆలోచించి ముగిద్దాం. స్త్రీల విషయంలో వాస్తవంగా స్త్రీలు కేవలం కుటుంబానికే పరిమితం. అయితే మరి శూద్ర స్త్రీలు ఉన్నారు కదా, ఈ శూద్ర స్త్రీలు వారికి రెక్కాడితే కానీ డొక్కాడదు, కష్టపడి పని చేస్తేనే కానీ వాళ్ళ ఇల్లు గడవదు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? కూలికి వెళ్తారు, వేరే వాళ్ళ ఇండ్లలో పని చేస్తుంటారు, లేకపోతే సరుకులు అమ్మడము, వస్తువులు అమ్మడం, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అయితే దీన్ని ఏమంటారంటే వీళ్ళ ధర్మంలో, మనుధర్మ శాస్త్రంలో ఇట్ ఈజ్ అలౌడ్, అంటే మీరు చేసుకోవచ్చు. అది ఎందుకు? శూద్రులు కాబట్టి మీరు ఈ పని చేస్తున్నారు. ఏమన్నాను? శూద్రులు కాబట్టి ఈ పని మీరు చేసుకోవచ్చు. మీరు శూద్రులు కాదనుకోండి, ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టారనుకోండి, ఇట్లాంటి పనులు చేయడానికి వీలు లేదు. కేవలం నువ్వు కుటుంబానికే పరిమితం. అంటే నువ్వు బయటికి వెళ్ళి కష్టపడి పనిచేసి నీ అంతలో నువ్వు బతికితే, స్వేచ్ఛగా బతికితే అది అవమానము, అగౌరవం. వీళ్ళు ఎలా ఫిక్స్ చేశారంటే, అంటే హైందవ ధర్మం ఎలా ఫిక్స్ చేసింది మనుషుల్ని, స్త్రీలను అంటే కొన్ని ఏర్పాటు చేసి, ఇదిగో నువ్వు బయటికి వెళ్తావా, పని చేస్తావా, స్వేచ్ఛగా ఉంటావా, ఉంటే అది అవమానకరమైన జీవితం అని ముద్రేస్తుంది. అలాంటప్పుడు మనిషికి ఆత్మగౌరవం అని ఉంటుంది కదా ఒకటి, అయ్యో నన్ను 10 మంది అవమానం అంటే నేను ఎలా బతకాలి, కాబట్టి ఇలాంటిది నేను చేయకూడదు అన్న డిసిషన్లోకి వస్తాడు. అలాంటిదే తరతరాలుగా జరుగుతూ వస్తుంది. వీటన్నిటినీ బ్రేక్ చేసింది ఎవరంటే క్రైస్తవ మిషనరీలు చేశారు. స్త్రీ విద్యను ఈ భారతదేశానికి ప్రవేశపెట్టి మొదట్లో వీళ్ళు వ్యతిరేకించారు, కానీ తర్వాత ఇదే ఉన్నత వర్గం చెందినటువంటి స్త్రీలు అందులో చేరి వీళ్ళు కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళారు. నిజం చెప్పాలంటే ధర్మశాస్త్రానికి పూర్తిగా వ్యతిరేకంగా వీళ్ళు ఆ పనిని చేశారు. అయితే ఇంకా కొన్ని చూద్దాము. ఇందులో ఇంకా ఒక విషయం ఏముందంటే వివాహ వ్యవస్థ గురించి ఒక 2 మాటలు. వివాహంలో హైందవ ధర్మం ఏం చెప్తుందంటే 8 రకాల వివాహాలు ఉన్నాయి, పద్ధతులు. అందులో ఒకటి గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ప్రేమ వివాహం లాంటిది. ప్రేమ వివాహం అనేది జనరల్గా
పురుషుడు స్త్రీ ఇష్టపడి వారి ఇష్టాల మేరకు స్వేచ్ఛతో చేసేటువంటి పని. కానీ ఇది చేయకూడదు. గాంధర్వ వివాహము అందరికీ చెల్లదు. రాక్షస వివాహము లేకపోతే పైశాచ వివాహం అని ఇంకోటి ఉంది. దీన్ని అంటే ఏంటంటే పురుషుడు బలాత్కారంగా ఒక స్త్రీని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవడం. ఇది క్షత్రియులు చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే క్షత్రియులకు ఇది ధర్మం. ధర్మము అంటే వాళ్ళు శక్తివంతులు కాబట్టి అలా చేయడాన్ని మగతనం అని అనొచ్చు. కాబట్టి క్షత్రియులు ఈ రాక్షస వివాహాన్ని చేసుకుంటే ఏమి కాదు, అదొక రకంగా ధర్మమే. ఇంకొకటి అసుర వివాహం అని ఒకటి ఉంది. మగవాడు అమ్మాయి తండ్రికి డబ్బిచ్చి పెళ్లి చేస్తాడు. ఇలా చాలా వివాహాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా నాకు టైం అయిపోయిందని సిగ్నల్ వస్తుంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను, వెళ్తున్నాను ముందుకు. బ్రహ్మ వివాహం అని, ప్రజాపత్వ వివాహం అని, హర్ష వివాహం అని, దైవ వివాహం అని ఇలా ఉన్నాయి. వీటన్నిట్లలో కూడా ఏది సమ్మతం అంటే మగవాడికి కర్మకాండ నిర్వహణ కోసము, ఇతర ధార్మిక అవసరాల కోసము, పుత్రప్రాప్తి కోసం మాత్రమే వివాహం చేసుకోవడం అనేది ధర్మసమ్మతమైనటువంటిది అని వీళ్ళు సిద్ధాంతరీకరించారు. అయితే ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ అంటే గాంధర్వ వివాహం చేసుకున్నారనుకోండి, ఏమంటారంటే శూద్రుల్లాగా చేసుకున్నవరా నువ్వు అని ముద్రేస్తారు. భారతదేశంలో ప్రేమ వివాహాలు ఎందుకు అసహ్యము అంటే ఇందుకే. ఆల్రెడీ తరతరాలుగా ఆ ముద్రలు వేస్తూ వస్తున్నారు. ఈ వివాహము నిషిద్ధము, ఇదిగో మేము కూర్చిందే, మేము కుదిర్చిందే, మేము చూసిందే మీరు పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఇది అధర్మమైనటువంటిది, ఇది శూద్రులు చేసే పని. శూద్రులు చేసే పని చేసావేంట్రా నువ్వు అని అంటారు. ఇది అవమానకరమైనటువంటి విషయం. అందువల్లే రాను రాను అది మనుషుల్లో నరనరాల్లో ఎక్కిపోయి ఏమైందంటే ఇలాంటి పని మేము చేయకూడదు, ఇది ఒక పాపం పనిలాగా వాళ్ళు చిత్రీకరించారు. సో ఇది స్త్రీకి ఇచ్చేటువంటి సమానత్వము, స్వేచ్ఛ, వాళ్ళ దృష్టిలో అది శూద్ర వ్యవస్థ లేకపోతే శూద్ర ధర్మము. కాబట్టి ఈ అగౌరవం అనేటువంటిది ఇవన్నీ కూడా స్త్రీలకు శూద్రులకు చెల్లేటువంటి మాటలే. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య అదే ఆ వీడియో చెప్పాను కదా, TV5లో ఆయన ఏమన్నాడంటే ఒక శ్లోకం చదివాడు, ఎత్ర ఎత్ర నారీ పూజంతే అని. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అంటే స్త్రీలను వాళ్ళు పూజిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు ఆ మంత్రంలో, ఆ శ్లోకంలో. అంటే అది మన ధర్మశాస్త్రంలో ఉంది. అది కూడా ఫిక్సింగే. ఫిక్సింగ్ అంటే ఒక చట్రంలో బిగర్చడమే, పూజించేది లేదేం లేదు. ఇంతకుముందు ఆంటీని అడిగా, ఆంటీ పూజించడం అంటే ఏంటంటే ఏముంది నాయన, ఏముంది నాయన, కాళ్ళకు ఏంటది, కాళ్ళకు పసుపు పెట్టుకోవడము, ఇంట్లో ముగ్గులు వేసుకోవడము, ఇట్లాంటివి నాయన పూజలు అంటే అన్నది. కాబట్టి బ్రాహ్మణ స్త్రీలను లేకపోతే ఉన్నత వర్గం సంబంధించిన స్త్రీలను ఒక కట్టుబాట్లలో ఈ హైందవ మతం ఉంచింది. ఏమన్నదంటే వీళ్ళ ధర్మశాస్త్రంలో కొన్ని మాటలు చకచక చెప్తాను నేను. భర్త పట్ల విధేయురాలైనటువంటి స్త్రీ మాత్రమే పరలోకానికి అర్హురాలు, స్త్రీల మాటలు నమ్మడానికి వీల్లేదు. ఇది నారద స్మృతికారుడు ఏమంటాడంటే స్త్రీల మాటలు నమ్మడానికి వీల్లేదు, స్త్రీల సాక్ష్యం చెల్లదు అని కూడా చెప్తాడు. స్త్రీని పొరుగింటికి పోనీయకూడదు, తలుపు దగ్గర కిటికీ దగ్గర నిలబడనియొద్దు. ఎంత చేతగాని వాడైనా తన భార్యను అదుపులో ఉంచుకోవాలని మన ధర్మశాస్త్రం చెప్తుంది. ఇట్లా స్త్రీల గురించి రకరకాల కట్టుబాట్లు, రకరకాల ఆచారాలు, నియమ నిబంధనలు, కట్టుబాట్లు పెట్టాయి. మరి ఎందుకు ఇంత కఠినంగా ఇంత స్త్రీని ఇంత బంధించి ఉంచారు అనడానికి రీజన్ ఏంటంటే ఎవరినైనా అదుపు చేయాలని చూస్తున్నారు అని అంటే కారణం ఏంటంటే వాళ్ళు నీచులు, దుర్మార్గులు అని అర్థం. స్త్రీలదట ఏమంటారు, ఇది చపల చిత్తం అట, దయలేని మనస్సట, నిలకడలేని స్వభావం అని మను అన్నాడు. దుర్బుద్ధి, నీచమైన కార్యాలు, అబద్ధాలు, ఈర్ష్యాసూయలు, అలంకార ప్రీతి, ఉక్రోషము స్త్రీ యొక్క సహజ లక్షణాలు అని మను చెప్పాడు. అన్నింటిని మించి లైంగిక విచ్చలవిడితనము స్త్రీకి ఉండే సామాన్య గుణము అని కూడా చెప్పాడు. స్త్రీకి ఉండేటువంటి సామాన్య గుణమట. ఇలా కాబట్టి ఇలాంటి వాటిని మరి ఎలా అదుపులో ఉంచాలి అని అంటే
వ్రతాలు, నోములు, పూజలు, ఇంట్లో పని, పెద్దల్ని గౌరవించడము, ఇల్లు వాకిలి శుభ్రం చేయాలి, అంతా నీట్గా ఉంచాలి, వీటిలల్లో బిజీగా ఉంచాలి. ఎట్లా స్త్రీని కట్టడి చేయాలంటే ఇదిగో ఈ పనులన్నింటిలో బిజీగా ఉంచాలి. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ లేదు. మొదటనేమో తండ్రి పైన ఆధారపడాలి, ఇది బాల్యంలో. యవ్వనంలోనేమో భర్తపై ఆధారపడాలి. వృద్ధాప్యంలోనేమో కొడుకుపై ఆధారపడాలి, వారి అదుపాజ్ఞల్లోనే ఉండాలి. అయితే ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఇంకా హిందూ ధర్మంలో చాలా ప్రధానమైన ఒక విషయం ఏంటంటే కొడుకు అనేవాడు కంపల్సరీ ఉండాలి. ఏంటి? కొడుకు అనేవాడు. స్త్రీ పట్ల వివక్షలు చాలా జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. చిన్నపిల్లల్ని గర్భంలోనే చంపేయడము, ఇవన్నీ ఎందుకంటే ఈ సిద్ధాంతాలు మనుషుల్ని అలా మానసికంగా ఏం చేశారు, ట్యూన్ చేసి పెట్టారు. దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ అని హిందూ ధర్మశాస్త్రము లేకపోతే మనుధర్మశాస్త్రాలు సమాజంలో ఉండే కట్టుబాట్లు ఏం చేశాయంటే స్త్రీలను ఒక రకమైనటువంటి మానసిక స్థితిలో ఉంచారు. అందువల్లే నాకు మగపిల్లోడు పుడితేనే ఆనందం అనేటువంటి భావాన్ని మన మైండులలో, మన రక్తాల్లో, నరనరాల్లో ఎక్కించారు. దానికి ఏం చేశారంటే కొడుకు అనేవాడు కంపల్సరీ. ఎందుకు? పుత్రుడు లేనిదే పున్నామి నరకం పున్నామి నరకం నుండి తప్పించేవాడు కేవలము పుత్రుడే అని తయారు చేశారు. శ్రాద్ధ కర్మలు, పిండం ఇవన్నీ ఎవరు పెడతారట? కొడుకు మాత్రమే పెట్టాలి. కాబట్టి కొడుకును ఏదో ఒక విధంగా సంపాదించుకోవాలి. దానికి 12 రకాల కొడుకులు ఉన్నారు. అదంతా వెళ్ళట్లేదు మనము. దానికి అవసరమైతే నైతిక నీతిని కూడా పక్కన పెట్టవచ్చు. కొడుకు కావడానికి అవసరమైతే ఏం చేయాలి? నైతిక నీతిని కూడా పక్కన పెట్టాలి. అంటే అర్థం ఏంటంటే తన భార్యను వేరొకరితో పంపి కూడా కుమారుణ్ణి కనొచ్చు. అర్థమైందా మీకు? సో ఆస్తి హక్కు తన కుమార్తెకు ఉండదు, భార్యకు అసలే ఉండదు. స్త్రీని ఏదో విధంగా కట్టడి చేయాలంటే ఇవన్నీ నియమాలు. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ లేదు, సమానత్వ స్వేచ్ఛ లేదు, ఏమి అథారిటీ ఎక్సర్సైజ్ చేసేదే లేదు అసలు. ఎందుకంటే స్త్రీ ఎల్లప్పుడూ పురుషుని పైన ఆధారపడి ఉండాలి. అయితే ఇక్కడ దీనికి ఒక విచిత్రమైనటువంటి విషయాలు చెప్పారు. ఏం చెప్పారు అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన భార్యను వేరే ఒకరితో పంపించి కొడుకుని కన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ కొడుకు ఎవరికి వారసుడు అనేది ఒక ప్రశ్న. దీనికి వాళ్ళు ఏం చెప్పారంటే క్షేత్ర బీజ న్యాయం అని ఒక న్యాయం చెప్పారు. క్షేత్ర బీజ న్యాయం అంటే ఏంటంటే ఇప్పుడు మనకు పొలం ఉందనుకోండి, మనం పొలాన్ని కౌలుకి ఇచ్చామనుకోండి, వేరే వాళ్ళకు కౌలుకిస్తే ఏమవుతుంది? అందులో వచ్చేటువంటిది మనకు కూడా చెందుతుంది. లేకపోతే ఇంకో రకం చెప్పారు, భార్యని పశువుతో పోల్చి ఈ మందలోని పశువు వేరొక మందలోని మగ పశువుతో వెళ్ళి కొడుకును కొన్నో కనదనుకోండి, ఎవరికి చెందుతుంది అది? ఆ మందలో వచ్చేటువంటి ఆ సంతానము అంటే ఈ మందకే చెందుతుంది. అట్లా ఇది ధర్మమే, తప్పు కాదు. ఇది హైందవ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు. అందువల్లే కొడుకును కనాలి అనేటువంటిది పిచ్చిగా మన వాళ్ళు పెంచేసుకున్నారు. నిజం చెప్పాలంటే మన వాళ్ళకి ఎక్కించారు ఆ మాటలు. దానికి ఇవన్నీ ఫిక్సింగ్లు అన్నట్టు. ఏది? శ్రాద్ధ కర్మలు పెట్టడము, పున్నాం నరకం లేదు, మీకు నరకం ఉంటుంది పుత్రుడు లేకపోతే. ఇది మనుధర్మశాస్త్రం. ఇలాంటి మనుధర్మశాస్త్రం కావాలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే భారతదేశంలో ఈ మధ్య ఏం చేస్తున్నారంటే హైందవ చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. రామరాజ్యం మాకు కావాలి, భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, ఇంకొకసారి వస్తే మేము చేద్దామని చెప్పి ఇవన్నీ బయటికి తీసి, ఇవన్నీ మీరు టీవీ సీరియల్ చూస్తారో లేదో, మా ఇంట్లో మా వాళ్ళు చూస్తారు కాబట్టి నేను కూడా చూస్తాను అప్పుడప్పుడు. అందులో తంత్ర అనే ఒక సీరియల్, హిందీ సీరియల్, అన్ని మాయలు మంత్రాలయ్యి ఇవే. అంటే మళ్ళీ ఏం చేస్తున్నారు? ఫస్ట్ వేస్తారు ఏంది, ఇది కల్పితం మాత్రమే అని చెప్పి. కల్పితం అని చెప్తారు కానీ అది వేస్తారు స్క్రీన్లో, కానీ తర్వాత స్టోరీ మనుషులు మొత్తం ఇన్వాల్వ్ అయిపోతారు కదా, అవి నిజమని నమ్మేస్తారు. సో హైందవ భావజాలాన్ని తిరిగి మరలా నరనరాల్లో ఎక్కించి
ఇదే ఉన్నతమైన ధర్మం అని చెప్పి మనకు బోధించాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఆశలు చెల్లవు. మన దేవుడు ప్రేమమయుడు. ఈ దేశాన్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు, క్రైస్తవులుగా చేశాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు, సమానత్వాన్ని ఇచ్చాడు, స్త్రీకి స్వేచ్ఛ ఇచ్చాడు. అంత మాత్రం చేత భర్తకు లోబడమని బైబిల్ ఏం చెప్తుంది? నీ భర్తకు లోబడమంది. కానీ అట్ ద సేమ్ టైం స్త్రీని సహకారిగాను సమానంగాను దేవుడు చేశాడు. ఆదియందు దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగా చేశాడు. ఇద్దరిని ఆయన పోలికలో చేశాడు. ఫస్ట్ పురుషుని చేశాడు, ఆయన పురుషుడే దేవుని పోలిక. ఆ తర్వాత ఆయనలో స్త్రీ వచ్చిందని ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు. అది కాదు అసలు విషయం. అసలు విషయం ఏంటంటే పురుషుని కరెక్టే ఫస్ట్ చేశాడు, ఆయనలో నుండి స్త్రీ చేశాడు. కానీ ఇద్దరిలో దేవుని పోలిక ఉంది, ఇద్దరిలో దేవుని స్వరూపం ఉంది. అలాగే క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి ఈ పనిని కొనియాడుతూ మనము ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక.